ఎస్టీ జాబితా నుంచి లంబాడీ జాతులను తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తునటువంటి అసత్య ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఖండించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనతో మాట్లాడడానికి ఎస్టీ సంబంధించి కమ్యూనిటీకి సంబంధించినటువంటి రవీంద్ర నాయక్ ఉన్నాడు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలపైన ఎస్టీ జాబితాల నుంచి లంబాడీలను తొలగించాలంటే అసత్య ప్రచారం ఎందుకు జరుగుతుంది, ఏం ప్రయత్నం జరగబోతుంది? అయితే ఏదైతే మా పైన అసత్య ప్రచారం ఇప్పటితో కాదు, అది దాదాపు 2016 సంవత్సరం నుంచి ఈ యొక్క లంబాడీస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు వలసవాదులు, వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిరు, వీళ్ళు రాజ్యాంగంలోకి దొడ్డిదారిన వచ్చిరు, వీళ్ళు రిజర్వేషన్ పొందే హక్కు లేదు, వీళ్ళని రిజర్వేషన్కి వెళ్ళి తీసేయాలని చెప్పేసి ఏదైతే ఆదివాసీ సోదరులు ఉన్నారో ఆ ఆదివాసీ సోదరులు ప్రథమ డిమాండ్ పెట్టుకొని 2016లో హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత 2024 డిసెంబర్లో ఆ కేసును కొట్టివేయడం జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేసిరంటే వీళ్ళు ప్రథమంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇదే డిమాండ్తో ఏదైతే హైకోర్టులో కొట్టేసిన తర్వాత కూడా చెంపపేటు పెట్టిన తర్వాత కూడా హైకోర్టు వంగబెట్టి వాతలు పెట్టిన తర్వాత కూడా ఈ యొక్క ఆదివాసీ సోదరులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ పేరు చెప్పుకొని రాజకీయ పేరు చెప్పుకొని ఆదివాసీ సోదరులను మిస్గైడ్ చేస్తూ మిస్కమ్యూనికేషన్ చేస్తూ ఏదైనా ఒక తెగను కలపాలన్నా ఒక తెగను ఉంచాలన్నా అది భారత రాజ్యాంగం షెడ్యూల్ ఆర్టికల్ 342 ప్రకారం అది చేర్చబడ్డది. మాది అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఉత్తగిన ఏ తెగనంటే ఆ తెగను కలపడానికి రాదు, అది అసాధ్యంతో కూడుకున్న పని. కాబట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చలు జరిపి ఎన్నో కమిషనర్లు పెట్టుకొని ఎన్నో పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత గజెట్ పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే ఎస్టీ జాబితాలో చేర్చినటువంటి మా జాతిని కావాలని రాజకీయ పబ్బం కొరకు మా జాతిని కించపరుస్తూ అవమానిస్తూ ఈరోజు మొన్న ఒక బహిరంగ సభలో మన మైపతి అరుణ్ కుమార్ గారు మాట్లాడతారు, లంబాడీ వాళ్ళు ఆడవాళ్ళు పందులు కన్నట్టు పిల్లలను కంటారు, ఒక్కొక్క ఆడది 70 మందిని గంటదా అని చెప్పేసి మా తల్లులని ఉద్దేశించి అంత క్రూరంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకు వదిలేస్తా. మైపతి అరుణ్ కుమార్కి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా, మేము కూడా నీలాగా ఆవేశంగా చాలా మాట్లాడగలం. మేము కూడా చాలా ఉద్యమాలు చేసినాం, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు ఉన్నాం, తర్వాత భారత స్వాతంత్రంలో ఉద్యమంలో కూడా మేము భాగస్వాములు ఉన్నాం. నీలాగా తిట్టాలనుకుంటే నీకన్నా ఎక్కువ తిట్టగలం. కాకపోతే మేము ఆదివాసీ సోదరులం, మనమందరం కూడా అన్నదమ్ములుగా ఉంటాము, ఉండబోతాం కూడా. మీరైతే రాజకీయ పబ్బం మీద గడుపుకోవడానికి చేస్తున్నటువంటి మంత్రి సీతక్క గారు కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, తర్వాత సోయం బాబురావు కావచ్చు, మీ పబ్బం ఎక్కువ రోజులు నడవదు. మీ ఆదివాసీ సోదరులు కూడా మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా తల్లులని, మా యొక్క సమాజాన్ని, మా యొక్క జాతిని కించపరిచి మరి మీరు ఎక్కడైనా మాట్లాడితే కనుక భౌతిక దాడులు కూడా వెనకాడమని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియస్తాం. అంటే ప్రధానంగా గత 4 రోజుల క్రితమే అచ్చంపేటలో పెద్ద ఎత్తున చెంచులు ధర్నా నిర్వహించారు. ఆదివాసుల నల్లమల్ల ప్రాంతంలో లంబాడీ జాతులు మా పక్కన చేరి మా హక్కులను కాలరాస్తున్నారు మనని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? అయితే వాస్తవంగా వాళ్ళతో పోల్చుకుంటే మా లంబాడీ జాతి ఎక్కువ కష్టపడుతుంది. అంటే ఏదైనా సరే ఒక కాస్ తీసుకున్నట్టయితే ఆ లక్ష్యం కొరకు వాళ్ళు రాత్రింబగలు కష్టపడతారు, పోరాడతారు. కనుక వాళ్ళు చదువులో కావచ్చు, తర్వాత వేరే ఏదైనా ఒకటి తీసుకున్నట్టయితే కనుక దానికనుక రాత్రింబగలు కష్టపడి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ లేరు. ఈ చదువును బట్టి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ యొక్క మా జాతి అభివృద్ధి చెందిందే తప్ప రిజర్వేషన్ అందరికీ సమాన వాటా కల్పించింది. అందులో వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు చదవాలి. చదివితే కనుక వాళ్ళకైతే రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. ఆ రిజర్వేషన్ అనుగుణంగా జాబ్స్ కొట్టుకుంటారు, ఆ రకంగా ముందుకెళ్తారు. వాళ్ళు వెళ్ళకుండా ఈ లంబడోళ్ళు వెళ్ళిపోయారు కదా, ఈ లంబడోళ్ళు కొద్దిగా అభివృద్ధి చెందిరు, ఈ బంజారాలు అక్కడి నుంచి వచ్చిరని చెప్పేసి అసత్య ప్రచారం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నేను చెప్పిన ఇంతకుముందే 2016లో ఈ కేసు వేసిన తర్వాత 2024లో సుదీర్ఘంగా కాలంలో చూసుకున్నట్టయితే ఒక 8 సంవత్సరాలు పోరాడి ఏం చేసిరు, ఏం మెసేజ్ ఇచ్చినట్టు? ప్రజాప్రతినిధులు కాలయాపన చేయకపోతే ఏంది? రేపు ఎమ్మెల్యే నిలబడాలంటే మళ్ళీ గెలవాలి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క 119 స్థానాలలో దాదాపు ఈ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం 10 స్థానాలు మాత్రమే ఉన్నారు వాళ్ళ జనాభా కూడా. ఇంకోటి స్పష్టంగా చెప్తున్నా ఇవి మన వేదిక ద్వారా, ఇప్పుడు 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు, 10% రిజర్వేషన్ అమలు అయినప్పుడు 10% రిజర్వేషన్ రావడానికి ప్రథమ భూమిక పోషించింది ఇదే లంబాడీ సంఘాలు, ఇదే గిరిజన విద్యార్థి సంఘం. ప్రగతి భవన్ ముట్టడి కావచ్చు, రాజ్భవన్ ముట్టడి కావచ్చు, ఎన్నో ధర్నాలు, నిరసన ధర్నాలు, దేవరకొండ నుండి అమరవీరుల స్తూపం వరకు మేము పాదయాత్ర నిర్వహించినాం. ఏదైతే ఆ రోజు ఏనాడు కూడా ఈ ఆదివాసీ సోదరులు పాల్పంచుకోలేదే ఆ పోరాటంలో. రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఆదివాసీ జనాభా దామాషా ప్రకారం చూసుకున్నట్టయితే 3% వాళ్ళు ఉన్నారు. 3% వాళ్ళు ఉన్న తర్వాత ఈరోజు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. ఎంపీలు ఎంతమంది ఉన్నారు?
ఒక్కరున్నారు. 3% జనాభా ఉన్నప్పుడు వాళ్ళు ఈ రకంగా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. 7% ఉన్నటువంటి మా బంజారాలలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. ఒక ఎంపీ స్థానం ఉన్నారు. మంత్రి కూడా వాళ్ళకి ఇచ్చినా మేము ఏడు అడ్డుపడలే. ఎమ్మెల్యే స్థానాన్ని మీకు పెంచినా మేము అడ్డుపడలే, మంత్రి మీకు ఇచ్చినా మేము అడ్డుపడలే. ఇవన్నీ కాకుండా ప్రథమంగా ఇప్పుడు ఏదైతే డిమాండ్ తీసుకొని ఇవన్నీ కూడా మేము ఓర్చుకున్నాం. ఎందుకంటే మా సామాజిక వర్గంలో వాళ్ళు కొంతగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యలో కొద్దిగా వెనుకబాటు ఉన్నారని చెప్పేసి, ఎదగరని చెప్పేసి మేమందరం కూడా కొంతమంది మేధావులు, మా జాతి నాయకులు అందరూ నిర్ణయించుకొని మేము సరే ఉండలే, వాళ్ళు కూడా ఉండాలి సొసైటీలో, వాళ్ళు ముందడుగులో ఉన్నారు, మళ్ళీ ముందుకు రావాలి, మాకన్నా ముందుకు వస్తే ఇంకా సంతోషం అని చెప్పేసి ఆ రకంగా ఆలోచన చేయడం జరిగింది తప్ప వీళ్ళలాగా ఆ జాతిని తీసేయాలి, ఈ జాతిని ఇట్లా, ఈ దొంగ లంగాని మాటలు అయితే మేము మాట్లాడలేదన్న. సో ఇది రాబోయే రోజుల్లో కూడా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనేటువంటి ఏదైతే అసత్య ప్రచారం ఉందో దీనిపైన కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టబోతున్నాము. అదేవిధంగా ఆ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచులకు కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. వాళ్ళ యొక్క వలలో పడకూడదు. తమాషా ప్రకారం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతున్నాయో లంబాడ జాతులకు వాళ్ళందరూ కూడా ఆ హక్కుల్ని మాకు రాజ్యాంగం ద్వారానే మేము సాధించుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.